చూడండి అమ్మా, ఓన్లీ 8 క్వశ్చన్స్ ఒకసారి చూడండి. 8లో 1 ఫస్ట్ క్వశ్చన్ చూడండి. అరుణ్ దీపక్ల ప్రస్తుత వయసుల నిష్పత్తి 4:3. 6 years తర్వాత అరుణ్ వయసు 26 సంవత్సరాలు అవుతుంది. దీపక్ ప్రస్తుత వయసు ఎంత? ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటిదంటే 2 విషయాలమ్మా. ఇక్కడ ప్రస్తుతం ఇది ఎవరిది? అరుణ్ది. ఇది ఎవరిది? దీపక్ది. అవునా? అరుణ్ ఏమో 4, దీపక్ ఏమో 3. ఇక్కడ 6 సంవత్సరాల తర్వాత ఏమంటుండో అరుణ్ వయసు. అవునా? ఇక్కడ చూడండి, ఇది అరుణ్ది, ఇది దీపక్ది. ఇక్కడ ఎక్స్లో వైలో ఏముండవమ్మా, కాన్సెప్ట్ ఉంటుంది. ఇక్కడ 4:3. ఇదేంటిదమ్మా? ప్రజెంట్. అవునా? ప్రజెంట్ కాబట్టి ఇక్కడ ఏమన్నా 6 సంవత్సరాల తర్వాత అరుణ్ వయసు. 6 సంవత్సరాల తర్వాత అంటే ఎంత ఉంది? 26. ఒకవేళ 6 సంవత్సరాలు ప్రస్తుతం తీసుకుంటే ఏమవుతుంది? ఇందులో నుంచి 6 తీసేయాలి. ఇక్కడ చూడండి, 6 సంవత్సరాల తర్వాత ఎంత అయింది? 26 అయింది. 26 అయింది అంటే ప్రజెంట్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది? 20. 6 మైనస్ చేస్తే 20 అవుతుంది. ఎందుకు? పైకి వెళ్తున్నాం కదా, సో 20 అవుతుంది. ఈ 20 అనేది 4లో ఎంతలో పోతుంది? 5లో పోతుంది. ఇది కూడా 5లో పోతుంది. చూడండి, 3 5 15. మనకేం అడిగింది వాడు? దీపక్ ప్రస్తుతం వయసు. ప్రస్తుతం అడిగి ఇదేగా ప్రస్తుతం 15 years. ఈ విధంగా చేయొచ్చండి ఈజీగా. ఓకేనా? ఈ విధంగా. ఇంకోటి చూడండి, సురేష్ అతని తండ్రి వయసుల నిష్పత్తి 2:7. వారి వయసుల భేదం 40 years అయినా, ఇక్కడ అయినా అండి 6 సంవత్సరాల క్రితం వారి వయసుల నిష్పత్తి ఎంత? ఇది చాలా ఈజీ అండి. ఈ ఏజెస్ అనేది చాలా డెడ్ ఈజీ క్వశ్చన్స్ అండి. దీనంత ఈజీ ఇంకొకటి ఏ చాప్టర్ కూడా లేదు. చూడండి, ఇక్కడ ఏంటిది? సురేష్ వాళ్ళ ఫాదర్. ఎస్ అంటే సురేష్ ఫాదర్. ఇక్కడ ఎంత? 2:7. ఇక్కడ 2:7. ఇది ఎప్పటిదండి? ప్రజెంట్ ఏజ్. ఇది ప్రజెంట్ ఏజ్. అవునా? ప్రజెంట్ ఏజ్ వచ్చేసి సురేష్ వాళ్ళ ఫాదర్ది ఎంత? 2:7. 2:7. అయితే ఏమంటుంది? వారి వయసుల భేదం. భేదం అన్నప్పుడు వీటి మధ్య కదా డిఫరెంట్ అనేది 5. 5 అనేది కాస్త ఏమైంది? 40 అయింది. 40 అంటే ఎంతలో పోతుంది? 8. 5 8 40. 40 వచ్చింది కదా, ఇది 8. ఒక్క యూనిట్ 8. ఇది ఇంటూ 8 వేయండి, ఇంటూ 8 వేయండి. అప్పుడేమవుతుంది? 8 2 16 అవుతుంది. 8 7 56. 56 అయింది కదండి. ఇది ప్రజెంట్ ఏజ్. కానీ మనకేం అడుగుతాడు? 6 సంవత్సరాల క్రితం వారి వయసులో నిష్పత్తి ఎంత? క్రితం అన్నప్పుడు ఏం చేయాలి? ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలా, కిందికి వెళ్ళాలా? పైకి వెళ్ళాలి. 16 నుంచి 6 సంవత్సరాల క్రితం కాబట్టి ఏమవుతుంది? 6. ఇక్కడ 6 కాబట్టి పైకి వెళ్తున్నాం కాబట్టి మనం ఏం చేయాలి? 10 అవుతుంది. -6 చేయాలి. ఇక్కడ ఏం చేస్తాము? 50 అవుతుంది. అవునా? ఇప్పుడు మనము ఏం అడిగిండు? క్రితము వారి వయసుల నిష్పత్తి అడిగింది. ఈ 0 క్యాన్సల్. మిగిలింది ఎంతమ్మా? 1:5. ఇదే కదా. ఈ విధంగా 1:5 ఈ విధంగా చేయొచ్చమ్మా. ఓకేనా? నెక్స్ట్ 3rd and 4th క్వశ్చన్ చూద్దాం. చూడండి అమ్మా, 3rd క్వశ్చన్ చూడండి. ప్రస్తుతం 90 వాళ్ళ అమ్మ వయసు 90 వయసుకు 3 రెట్లు. 5 సంవత్సరాల తర్వాత వారి ఊరి వయసుల మొత్తం 66 సంవత్సరాలు అయినా 90 ప్రస్తుత వయసు ఎంత? ఇక్కడ చూడండి అమ్మా, 90 ప్రస్తుత వయసు అడిగిందమ్మా. మన ప్రస్తుత వయసు ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఇది ప్రస్తుత వయసు కదా. ఫస్ట్ చూద్దాం మనం. ఇక్కడ 90 అమ్మ. ఓకే, ఇక్కడ వాళ్ళ మదర్ది ఎంత అమ్మా? వాళ్ళ ఫస్ట్ ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ ఏంటిది? వాళ్ళ మదర్ది. అవునా? ఇదేంటిదమ్మా? 90. అది ఏమంటున్నావు? అమ్మ వయసు 90 వయసుకు 3 రెట్లు. ఇక్కడ 1 అయితే ఇక్కడ 3 అమ్మ. 90 వయసు కంటే 3 రెట్లు ఎక్కువ. అవునా? ఇక్కడ చూడండి, మళ్ళీ తర్వాత ఏమంటే 5 సంవత్సరాల తర్వాత ఇరువురి వయసుల మొత్తం 66 సంవత్సరాలు. ఇక్కడ ఏమైందమ్మా? 5 సంవత్సరాలు తర్వాత ఎంత అయిందట? వీటి మొత్తం కలిపితే 66 సంవత్సరాలు అయిందట అమ్మ. అవునా? ఇక్కడ చూడండి, 66 సంవత్సరాలు అయిందంటే ఇక్కడ వాళ్ళ అమ్మకు 5 సంవత్సరాలు కలిపిన తర్వాత 66 అయింది. 90కు 5 సంవత్సరాలు కలిపిండు అంటే టోటల్ ఎంత? ఇక్కడ 5 ఇక్కడ 5 మొత్తం ఎంత? 10 సంవత్సరాలు కలిపితే 66 సంవత్సరాలు అయింది. 66 సంవత్సరాలు అయింది. కానీ మనకి ఏం అడుగుతుండో? 90 ప్రస్తుత వయసు. 90 ప్రస్తుత వయసు ఎక్కడుంది? ఇక్కడ ఉంది. 1 ఉంది. ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ 66 ఉంది కదా. ఒకవేళ మనకి ఈ 5 ఈ 5 ఇందుకెళ్ళి తీసేస్తే ఎంత అవుతుందమ్మా? అప్పుడు మనకు ఎంత అవుతుంది?
ఇళ్ళకెళ్ళి 10 తీసేసినాం అనుకోండి, ఎందుకు పైకి వెళ్తున్నాం కదా, ఇది ఇదేంటిది తర్వాతలో ఉన్నాం. ఇప్పుడు ఈ 66 అనేది చూడండి 5 సంవత్సరాల తర్వాతలో ఉన్నాం. ఒకవేళ వాళ్ళ అమ్మకు 5 years తగ్గించడము, వాళ్ళ నవ్యకు 5 years తగ్గించడం అంటే 10 years అంటే మొత్తం ఎంత అవుతుందమ్మా అప్పుడు 56 అవుతుంది. అవునా, 56 అంటే ఇవి ఎవరెవరివి, వాళ్ళ అమ్మవి నవ్వేవి కలిపి 56. అయితే ఇవేంటి 3 + 1 అంటే ఎంత అమ్మా 4 అనేది కాస్త ఏమైంది 4 × 1 = 4, 4 × 4 = 16. ఈ 14 వచ్చింది కదమ్మా. 14 అంటే మనకి ఏం కావాలి, 90 వయసు కావాలి. 90 వయసు అంటే ఇక్కడ ఉంది కదమ్మా, ఇంటూ 14 చేయండి. అప్పుడు ఏమవుతుంది 14 years అవుతుంది. ఒకవేళ వాళ్ళ మద్దతు కావాలనుకుంటే ఇంటూ 14 చేయండి, 42 అవుతుంది. అవునా, ఇప్పుడు చూడండి అమ్మా 14 అయింది కదా, ఈ విధంగా 14 అనేది మన ఆన్సర్ అవుతుందమ్మా. ఇది మీకు హోంవర్క్ అమ్మా, ఇది హోంవర్క్. నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సేమ్ టు సేమ్ ఉంది చూడండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దీన్ని ఇంకొక రకంగా కూడా చేయొచ్చమ్మా. ఎట్లా చేయొచ్చు అంటే చూడండి, 90 ప్రస్తుత వయసు, 90 ఎంతమ్మా, ఇక్కడ చూడండి 90 ఒక ప్రస్తుత వయసు ఇచ్చింది కదా, ఇక్కడ మొత్తం ఎంత ఇచ్చిండు 66 సంవత్సరాలు. ఈ 66 సంవత్సరాలలో మనం డైరెక్ట్ చేయొచ్చు. 66 సంవత్సరాలు కదా, మనం ప్రస్తుతానికి వెళ్ళాలి. ఇది 3:1 కదమ్మా. అవునా, ఇది వాళ్ళ మదర్ది, ఇది నవ్వేది. ఇక్కడ ఎంత అయింది మొత్తం 4 కదా. ఇక్కడ ఏముంది ఇక్కడ చూడండి తర్వాత ఉంది. తర్వాత ఉన్నప్పుడు ఇక్కడ 5 అంటే 10 మైనస్ చేస్తాం. 10 మైనస్ చేసినప్పుడు ఏమవుతుంది 50, 10 చేసినప్పుడు ఏమవుతుంది 56 అవుతుంది. అవునా, ఇప్పుడు ఈ 4 టేబుల్ ఎంత అవుతుంది 4 × 1 = 4 × 4 = ఈ 14 వచ్చింది కదా. 14 వచ్చింది కాబట్టి మనకు 90 కావాలి కాబట్టి 14. ఒకవేళ వాళ్ళ మదర్ది కావాలనుకుంటే 14. అప్పుడు 14 × 42 ఇదేమవుతుంది 14 అవుతుంది. కాబట్టి మనకు అడిగింది ఇదే కాబట్టి 14 years ఇది అవుతుంది. ఓకేనా, ఈ విధంగా చేయొచ్చమ్మా. చూడండమ్మా ఈ క్వశ్చన్ చూడండి, ఇది కూడా చాలా ఈజీ క్వశ్చన్ అమ్మా. రాధా తన కూతురు సీత కంటే 24 సంవత్సరాలు పెద్దది. 6 సంవత్సరాల క్రితం రాధా వయసు సీత వయసుకు 3 రెట్లు. సీత వయసు ఎంత, ప్రస్తుతం సీత వయసు ఎంత అని అడిగింది. ఇక చూడండి ఇక్కడ ఏంటిదమ్మా రాధా. ఓకేనా, జాగ్రత్తగా రాధా. ఇక్కడ కూతురు వాళ్ళు సీత అంటే నేను తీసుకుంటున్నామా. ఓకేనా, ఇదంతా కథ ఎక్కడ జరిగింది, ప్రస్తుతంలో జరిగింది. ఇది ప్రజెంట్. అవునా, పి అంటే ప్రజెంట్. ఇక్కడ ఏంటిది ఒకరికంటే ఒకరు 24 సంవత్సరాలు పెద్దది. ఎవరు పెద్దది, వాళ్ళ అమ్మ పెద్దది. ఎవరికంటే సీత కంటే పెద్దది. సీత కంటే రాధా అనేది 24 సంవత్సరాలు పెద్దది. ఇక్కడ ఏముందమ్మా, ఇక్కడ రాధా ఉంది, ఇక్కడ సీత ఉంది. వీళ్ళ ఏజ్ మధ్య గ్యాప్ ఎంతమ్మా 24. అవునా, ఇక్కడ పెద్దదన్నా 24, ఒకవేళ చిన్నదన్నా 24. ఈ భేదం అక్కడ పెద్దదన్నా చిన్నదన్నా లేకపోతే వారి మధ్య భేదం అన్నా ఈ విధంగానే తీసుకోవాలి 24. ఇంకేమన్నాడమ్మా 6 సంవత్సరాల క్రితం రాధా వయసు సీత వయసుకు 3 రెట్లు. రాధా వయసు సీత వయసుకు 3 రెట్లు. ఎప్పుడు 6 సంవత్సరాల క్రితం. అవునా, పైకి వెళ్తున్నాం. పైకి వెళ్ళినప్పుడు ఏం చేయాలి, ఇక్కడ 3 అంటే ఇది 3 అయింది. ఇది ఎంత అయిందమ్మా 1 అయింది. దీనికి 3 రెట్లు, సీత వయసుకు 3 రెట్లు. అవునా, అయితే సీత వయసు ఎంత, ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ 24 గ్యాప్ ఉంది. ఇక్కడ ఎంత ఉందమ్మా 2 గ్యాప్ ఉంది. 2 గ్యాప్ ఉందంటే మనం ఏం చేయాలి, దాన్ని 24 చేయాలి. 24 ఎట్లా అవుతుంది, ఇప్పుడు ఇది 2 ఉంది కదా, ఆల్రెడీ 2 ఉంది. మనం ఏం చేయాలి, అప్పుడు 12 తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది 24 అవుతుందా లేదా. అప్పుడు 12 తో మల్టిప్లై చేసినాం అంటే ఇది 12 అవుతుంది. ఇది ఇంటూ 12 చేయాలి, ఇంటూ 12 చేయాలి. అప్పుడు ఏమవుతుందమ్మా అది 12 × 3 = 36. అప్పుడు ఇదేమవుతుంది 12 అవుతుంది. మనకేం అడిగిండు, అయితే సీత వయసు ఎంత, సీత వయసు ఎంత అమ్మా అప్పుడు చూడండి ఇక్కడ 12 ఉంది కదా, ఇదేంటి క్రితము. పైకి వచ్చినాం కాబట్టి మనకు ప్రజెంట్ కావాలి కాబట్టి ఇక్కడ సీత ప్రజెంట్ వయసు ప్రజెంట్ కాబట్టి ఇక్కడ మళ్ళీ ఏం చేయాలి, ఇక్కడికి రావాలంటే మళ్ళీ +6 కలపాలి. కిందికి వస్తున్నాం కదా, కిందికి వచ్చినప్పుడు 12 + 6 ఎంత అవుతుంది 18 అవుతుంది. అదేవిధంగా వాళ్ళ రాధది కావాలనుకుంటే దీనికి 6 కలపండి, ఏమవుతుంది 42 అవుతుంది. కానీ మనకు అడిగింది ఏంటి కాదు సీతా వయసే కదా, ఇక్కడ 18. ఈ విధంగా అవుతుంది 18 అనేది. అర్థమవుతుందా, ఈ విధంగా 18 వయసు అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి అమ్మా ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ చాలా సింపుల్ క్వశ్చన్ అమ్మా. చూడండి
ఏ మరియు బి యొక్క వయసుల నిష్పత్తి 2:5 2:5 నిష్పత్తిలో ఉన్నాయి. 8 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి అనేది 22:43 అవుతుంది. వారి ప్రస్తుత వయసులో ఎంత? ఇక చూడండమ్మా, క్వశ్చన్ చూడడానికి పెద్దగా ఉంది కానీ చాలా డెడ్ ఈజీ క్వశ్చన్ ఇది. ఫస్ట్ ఏం నేర్చుకున్నాం మనం ఇక్కడ? ఏబీలు, ఏ ఇది బి, ఎంతమ్మా? ఏబీల నిష్పత్తి అనేది 2:5 అవుతుంది, అవునా? తర్వాత ఏమన్నాడు? 8 సంవత్సరాల తర్వాత. 8 సంవత్సరాల తర్వాత అంటే ఇక్కడనే కదా 8 సంవత్సరాలు, అప్పుడేమవుతుందట? 22:43, అవునా? మనకి ఏం కావాలో ఫస్ట్ పాయింట్ అనేది ఏంటిది? ఏజెస్ అనేవి ఈక్వల్గా ఉండాలి, వాటి డిఫరెంట్ అనేది ఈక్వల్గా ఉండాలి. ఎప్పుడు ఏదైనా ఫస్ట్ కాన్సెప్ట్ అది. ఇప్పుడు ఒక డిఫరెంట్ 5 ఇయర్స్ ఉంటే 50 ఇయర్స్ తర్వాత కూడా 5 ఇయర్స్ డిఫరెంట్ ఉంటుంది, అవునా? ఈ డిఫరెంట్ అనేది ఇప్పుడు 5 ఇయర్స్ ఉంది. అదేవిధంగా 50 ఇయర్స్ వచ్చినా కానీ అదే 5 ఇయర్స్ డిఫరెంట్ ఉంటుంది. ఇది గమనించుకోవాలమ్మా, అవునా? ఇది ఇప్పుడు చూడండి, మీ మదర్కు మీకు ఒక 20 ఇయర్స్ గ్యాప్ ఉంది అనుకోండి. మీ మదర్కు మీకు ఒక 20 ఇయర్స్ గ్యాప్ ఉంది. మీ మదర్కు ఒక 80 ఇయర్స్ వచ్చిన తర్వాత, మీ మదర్ ఒక 80 ఇయర్స్ తర్వాత, ఒక 30 ఇయర్స్ తర్వాత వాళ్ళ మధ్య మీ ఇద్దరి మధ్య కూడా అదే గ్యాప్ ఉంటుంది. ఈ విధంగా అమ్మ ఇక్కడ చూడండి, 8 ఇయర్స్ తర్వాత 22:43 అయింది. వీటి మధ్య డిఫరెంట్ ఎంత ఉందమ్మా? ఇక్కడ 21 ఉంది, ఇక్కడ ఎంత ఉంది? 3 ఉంది కాబట్టి మనకు ఇది కూడా 21 కావాలి, ఇది కూడా 21. అంటే మనం ఏం చేస్తాం అప్పుడు? 7 చేస్తాం, ఇంటూ 7 చేసినప్పుడు ఏమవుతుందమ్మా? ఇది ఇంటూ 7 అవుతుంది, ఇంటూ 7 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? ఇది 7 2 14 అవుతుంది. ఇక్కడ చూడండి, 7 5 35 అవుతుంది. కానీ మనకి ఏం అడిగింది వాడు? ప్రస్తుత వయసులు. ఇదే కదా ప్రజెంట్ ఏజ్. ఇక్కడ 14, ఇక్కడ 35. ఎక్కడుందమ్మా? 14 35. ఇది ఈ విధంగా చేయొచ్చమ్మా. ఒక్కవేళ లేదు నేను ఇంతగానం చేయను అంటే ఇంకా కూడా ఆప్షన్ ఉందమ్మా. ఎట్లా చేయాలో చూడండి. ఇక్కడ ఏమన్నాడు? ఫస్ట్ చూడాలి, 2 తో 5 తో క్యాన్సల్ కావాలమ్మా. ఫస్ట్ ప్రజెంట్, ఇవన్నీ ఏంటి? ప్రజెంట్ స్టేజ్, అవునా? 2 5 2 5 2 5 2 5 అనే క్యాన్సల్ అవుతున్నాయి, అవునా? తర్వాత ఏమన్నాడు? 8 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి 22:43. ఇక్కడ చూడండి అమ్మా, ఇవన్నీ ప్రజెంట్స్. వీటికి 8 కలిపితే అది 22 తో క్యాన్సల్ కావాలి, లేదా 43 తో క్యాన్సల్ కావాలి, అవునా? ఇక్కడ మనం చూడండి, ఇక్కడ దీనికి 8 కలపండి. 8 కలిపినప్పుడు దేనితో క్యాన్సల్ కావాలి? 22ను మనం ఏం రాసుకోవచ్చు అమ్మా? 11 × 2 రాయొచ్చు, అవునా? ఇక్కడ 8 కలపండి. 8 కలిపినప్పుడు ఏమవుతుంది? ఇది 22 అవుతుంది. ఎస్, 22 తో క్యాన్సల్ అవుతుంది కాబట్టి మన ఆన్సర్ ఇది కావచ్చు. నెక్స్ట్ కూడా చూడాలి. ఇక్కడ 8 కలపండి. 8 కలిపినప్పుడు ఏమవుతుంది? ఇది 24 అవుతుంది. 24 అనేది 11 టేబుల్లో క్యాన్సల్ అవుతుందా? కాదు, కాబట్టి ఇది ఆన్సర్ కాదు. దీనికి 8 కలపండి. 8 కలిపినప్పుడు ఏమవుతుంది? ఇది 26 అవుతుంది. 26 అనేది 11 టేబుల్లో క్యాన్సల్ అవుతుందా? కాదు, ఇది కూడా కాదు. దీనికి ఎంత కలుపుతారో మళ్ళీ 8 కలపండి. 8 కలిపినప్పుడు 28 అవుతుంది, అవునా? 28 అనేది 11 టేబుల్లో క్యాన్సల్ అవుతుందా? కాదు. ఈ విధంగా కూడా షార్ట్ మెథడ్లో చేయొచ్చు, ఓకేనా? ప్రాబ్లం అనేది ఏ విధంగా అయినా చేయొచ్చమ్మా. ఇది కాన్సెప్ట్ అండి.